ఫస్ట్ క్వశ్చన్ మీరు ట్విన్సా? నిషా అండ్ మీ. నో నో నో, నిషా మీరు కాకుండా ఇంకొకరు ఉన్నారు. చందమామ, ఆ చందమామ ఈ చందమామ, రెండు ట్విన్స్. పట్టు చీరల్లో చందమామ, ఏడు వన్నెల్ల వెన్నెలమ్మ. I'm really enjoying myself. What a cool interview. Why you didn't make me do an interview with him before? అరే ఇది రోజు ఏంట్రా? నా పొలంలో మొలకలొచ్చా. సీరియస్లీ? థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ముద్దపప్పు ఆవకాయ. Ladies first. సరే లేడీస్ అవర్ ప్రిన్సెస్ ఫస్ట్. Okay. పట్టు చీరల్లో చందమామ. Cheers. వెజ్ కుర్కురే. cheers మ్యామ్. Wow, ఏంటిది? Next time I'm coming with you for food trials. ఎంతకన్నా Best restaurant, call me up and take me with you. Mushroom kajjikai, right? గజ్జికాయ కాదు మేడం, కజ్జికాయ. Kajjikai. Mushroom kajjikai. Very nice. ఏమీ హరీలో లేదు ఈ ఇంటర్వ్యూ. చాలా బాగుంది. అనా చాలా అన్నా ఇంకో 2 ఐటమ్స్ తీసుకురండి అన్నా. దో తేజ, దో టేస్టీ తేజ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. కాడాలి. Yes. ప్యూర్ వెజ్ వీడియో చేయటం ఆఫ్టర్ సో మెనీ వీడియోస్ ఈజ్ ద ఫస్ట్ టైం. Really? Yummy. బట్ మీతో తింటుంటే వెజ్ కూడా నాన్ వెజ్ అంత కిక్ ఇస్తుంది మేడం. మై డిన్నర్ ఇస్ 2 times. Really? How? ఇప్పుడు 7, 8 తిన్నాను అనుకోండి, లేట్ నైట్ 11, 12 ఆకలేదు. నేను 11, 12 I don't see it. No, I sleep by 10. Second dinner ఏంటి? ఏది ఉంటే అది, Anything. ఏది దొరికితే అది. వీడు మనిషా. Wow, biryani and all. 2 o'clock ఆల్సో బిర్యానీ. Why do people get zoomed into at weddings when they are only eating? దట్ ఈస్ సాటిస్ఫైయింగ్ మేడం. Exactly. What the hell? అందుకే నేను మా నాన్నని అడిగింది, మరి పుట్టుకు రోజులు పెట్టండి రా, మా మొక్కలు కాదు అని చెప్పాను. అడిగే ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఇప్పుడు నేను ఫుడ్ కోమాలో ఉన్నాను. ఎంజాయ్. ఇంకా ఫుడ్ ట్రాన్స్ లోనే ఉన్నారు మేడం. Very nice, so much fun. I've only watched you online, but I've never met you or done this before. Yes, ma'am. But pakka from now on we'll do it all the time. Thank Any you. new restaurant you have to tell me. Definitely, Okay. definitely. I'll be your food partner. Hi, hello and welcome to Tasty Teja. Feel the best of food with fun. ఎలా ఉన్నారు? బాగున్నారా? I am super excited because I am with Kajal Agarwal గారు. మేడం గారు, thank you so much for accepting this video with Tasty Teja. I am very happy to be a part of your video, Teja. థ్యాంక్ యూ. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం మీతో వీడియో చేయడానికి. ఛానల్ ఫస్ట్ పెట్టినప్పుడు నుండి నేను చేస్తే కాజల్ గారు ఒకసారి వీడియో చేయాలనుకుంటున్నా. ఫైనల్గా సత్యభామ వల్ల ఒక స్పెషల్ మూవీ కోసం ఒక స్పెషల్ వీడియో. అదే దట్ ఈస్ స్పెషల్ పర్సన్ ఫర్ మీ. అండ్ సత్యభామ మూవీ కోసం మా కాజల్ అగర్వాల్ గారు మా టేస్ట్ తేజాకి వచ్చి ఆసమ్ ఫుడ్ అయితే టేస్ట్ చేయబోతున్నారు. మేడం, మనం ఫుడ్ టేస్ట్ చేసే ముందు ఐ జస్ట్ వాంట్ టు ఇంటరాక్ట్ విత్ యూ మేడం. ఒక 2-3 క్వశ్చన్స్ యాజ్ చీజ్ కొట్టేది మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం, నా ఫస్ట్ క్వశ్చన్, మీరు ట్విన్సా? నేను అండ్ హూ? ఎవరు? మీరు ట్విన్సా అని అడుగుతున్నా బేసిక్గా. నిషా అండ్ మీ. నో నో నో, నిషా మీరు కాకుండా ఇంకొకరు ఉన్నారు. ఎవరు? చందమామ, ఆ చందమామ ఈ చందమామ, రెండు ట్విన్స్. మామూలుగా ఉండదు. పట్టు చీరల్లో చందమామ, ఏడు వన్నెల్ల వెన్నెలమ్మ. దాని సీరియస్లీ మేడం, మీరు ఆ మూవీలో అక్కడ చూసినప్పటి నుంచి ఇప్పటికి చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు. అందులో నేను ఒకటి మేడం. థ్యాంక్ యూ అండి. ఒక కొత్త ఎఫర్ట్ నాతో, ఒక కొత్త జానర్ ట్రై చేస్తాను. ఒక చాలా యూనిక్ రోల్ ఉంది అండ్ నా కోసం చాలా స్పెషల్. అండ్ టీజర్ చూసాము, ట్రైలర్ చూసాము మేడం. బేసిక్గా మీకు చాలా లేడీ ఓరియంటెడ్ మూవీస్ చాలా ఆఫర్స్ వచ్చినాయి, బట్ పర్టికులర్గా ఈ మూవీ ఓకే చేయడానికి కారణం ఏంటండి? వాట్ ఈస్ ద స్పెషల్ ఇన్ సత్యభామ? ఒక చాలా స్పెషల్ క్యారెక్టర్. తనకి ఫియర్స్నెస్ ఉంది, స్ట్రెంగ్త్ ఉంది, పవర్ ఉంది, కానీ ఒక వల్నరబిలిటీ, ఎమోషన్స్ చాలా ఉన్నాయి అండ్ చాలా కంపాషన్ ఉంది. మేడం, మీరు చెప్పింది అంతా అర్థమైంది. ఒక చిన్న డౌట్ మేడం, వనరబిలిటీ ఏదో అన్నారు అంటే సాఫ్ట్ కూడా, అమ్మాయి సాఫ్ట్ కూడా ఉంది. ఓకే, సత్యభామ సాఫ్టా మీరు సాఫ్టా? రెండు. సాఫ్ట్ లేదు మేడం, మీరు సినిమా చూడండి, ట్రైలర్ కూడా సాఫ్ట్ ఉంది. ఓకే డన్, లెట్ us start. వస్తున్నాయి మనకి ఐటమ్స్. ఇది వెజ్ కుర్కురే. మీరు బేసిక్, మీరు ప్యూర్ వెజ్ అంట కదా మేడం? అవునండి. మీరు బాగా వంట చేస్తారా? వంట, కుకింగ్? నేను వంట చేస్తాను అండ్ నేను నాన్ వెజ్ కూడా కుక్ చేస్తాను. బట్ తినరు? కాదు,
ఓన్లీ కుకింగ్ వాటికే కుకింగ్ హస్బెండ్ కోసం. ఓకే మేడం. మీరు వెజ్లో ఏది బాగా కుక్ చేస్తారు? పనీర్ మఖని. పన్నీర్ మటన్. ఓకే, పన్నీర్ కూడా వస్తుంది ఆన్ ద వేలో. Okay, super. నాన్ వెజ్లో ఏది కుక్ చేస్తారు? బటర్ చికెన్. బటర్ రెండు బటర్. ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఓన్లీ వెజ్ తెప్పిస్తున్నాను, ఒకసారి టేస్ట్ చేయండి మేడం. ఓకే వెజ్ కుర్కురే. చేర్స్ మ్యామ్. అబ్బా, క్యాండిల్ లైట్ డిన్నర్ విత్ చందమామ. అరే టైటిల్ ఇదేరా ఫిక్స్. వావ్, ఏంటిది? టామరిండ్. టామరిన్ కాదు మేడం. మేడం దీంతో పాటు ఇంకా వస్తున్నాయి ఐటమ్స్. మీరు బాగా వెజ్లో ఇష్టపడి తినే ఫుడ్ ఏంటి మేడం? నాకు సింపుల్ హోమ్ ఫుడ్ చాలా ఇష్టం. యూజువల్గా నేను డయట్లో ఉన్నాను. డైట్లో ఉన్నారు. అవునండి. సో ఇయర్స్ నుంచి అండి. ఆల్మోస్ట్. కానీ నా చాయిసెస్ ఇప్పుడు ఒక హ్యాబిట్ లాగా ఉంది నాకు. సో నా చాయిసెస్ ఆ హెల్తీ చాయిసెస్. నాకు స్పినచ్ చాలా ఇష్టం. స్పినచ్ అంటే హిందీలో పాలక్, మీకు తెలుసు కదా. తెలుగులో ఏంటి స్పినచ్? పాలకూర. ఓ మేడం తెలియదు కాబట్టి నేను చెప్పిన. ఓకే, పాలకూర. పాలక్. సో నాకు పాలక్ చాలా ఇష్టం. నాకు ఫైబరస్ వెజిటబుల్స్ చాలా ఇష్టం. బ్రాకలీ, కాలీఫ్లవర్, క్రూసిఫరస్ వెజిటబుల్స్. ఏంటి అన్ని కూరగాయలే ఇవన్నీ? బెండి, నాకు బెండకాయ చాలా ఇష్టం. సొరకాయ చాలా ఇష్టం. ఓకే డన్ మేడం. నాకు మీరు లాస్ట్ 15 to 20 years నుంచి ఫాలో అవుతుంది డైట్ సీక్రెట్ ఒకసారి చెప్తారా? ఎందుకని అప్పటి నుండి ఇప్పుడు దాకా ఎక్కడ చూసినా అసలు సేమ్ అంతే ఉన్నారు మేడం. నేనేమో నెలకి పెరుగుతున్నా. ఐఎమ్ ఇంప్రూవింగ్ మేడం. డైలీ ఐఎమ్ ఇంప్రూవింగ్, బట్ యు ఆర్ మెయింటైనింగ్. బట్ యు హావ్ ద బెస్ట్ జాబ్. ఎందుకంటే యు ఈట్ సచ్ యమ్మీ ఫుడ్. హ్యాపీలీ. బట్ సీరియస్, నెక్స్ట్ టైం ఐఎమ్ కమింగ్ విత్ యు ఫర్ ఫుడ్ ట్రయల్స్. ఎంతకన్నా బెస్ట్ రెస్టారెంట్, కాల్ మీ అప్ అండ్ టేక్ మీ విత్ యు. 150+ రెస్టారెంట్స్ ఇన్ హైదరాబాద్. మీకు ఎక్కడ ఏ ఐటమ్ కావాలో చెప్తే నేను చెప్పేస్తా. బెస్ట్ ప్లేస్ మీరు రికమెండ్ చేయండి నాకు కూడా. ఆబ్వియస్లీ, డెఫినెట్లీ. ఇప్పుడు చెబుతున్నా మేడం డైట్ సీక్రెట్ మేడం. సీరియస్లీ, వాట్ యు ఎట్ ఇప్పుడు ప్రెసెంట్ వాట్ యు ఆర్? I start my day with hot water and lime with a little bit of cinnamon. Then Cement? I cinnamon ante dalchini. తెలుసు Kada? ఇంగ్లీష్ రాదు. Okay. Then I have breakfast. I eat eggs. So eggs, toast and spinach. Idi na same breakfast undi. Earlier I used to have jowari roti. ఓకే. Instead of bread. Now I have sourdough bread or jowari roti. Whatever is convenient and easy to make. Adi tarvata I have lunch directly. In the middle, if I'm very hungry, I eat a fruit. ఫ్రూట్స్. లంచ్ మే వాట్ ఈస్ యువర్? Pappu, vegetable, rice. Ante. సింపుల్. Koncham avakay. ఆవకాయ, ముద్దపప్పు ఆవకాయ కూడా చెప్పారు మేడం. Okay, very ఇట్ ఇస్ good. కమింగ్. Excellent. So, ఇది అంతా కొంచెం లిటిల్ ఐ హ్యావ్. Okay, ma'am. అండ్ బ్యాలెన్స్ చేస్తాను. అది తర్వాత టీ విత్ సంథింగ్ లైట్ లైక్ లిటిల్ బిట్ ఆఫ్ పోహా ఆర్ లిటిల్ బిట్ ఉప్మా. కొంచెం ఒక చిన్న లైక్ 100 grams. ఓకే. Yes, that much. Then I have soup and then I have a light dinner. Light ante Light dinner. అవునండి, పెసరట్టు with vegetables. Dinner only you did one time మేడం. My dinner is 2 times. Really? How? ఇప్పుడు 7, 8 తిన్నాను అనుకోండి, లేట్ నైట్ 11, 12 ఆకలి. నేను 11, 12 I don't see it. No, I sleep by 10. How I will eat again at 11, 12? అయితే 10కి పడుకుంటే మనకు సెకండ్ డిన్నర్ ఉండదు. నేను మనకి 10, 11, 12 అయితే కూడా సెకండ్ డిన్నర్ ఉంటుంది మేడం. ఓకే. సెకండ్ డిన్నర్ ఏంటి? ఏది ఉంటే అది, Anything. ఏది దొరికితే అది. వీడు మనిషా? Wow, biryani and all. 2 o'clock ఆల్సో బిర్యానీ మేడం. యాక్చువల్ మై డైట్ నౌ చేంజ్డ్ మేడం. ప్రీవియస్లీ ఐ యూజ్డ్ టు ఈట్ 4 times a day, that too 4 times food only. Meaning breakfast food. Ah, How? పులిహార. I love pulihara. సీరియస్లీ, చిత్రాన్నం ఇస్ రెడీ కమింగ్. చూసారా, మీరు చెప్పే అన్ని ఐటమ్స్ చెప్పేశాను ఇక్కడ. అన్నీ వస్తున్నాయి. ముద్దపప్పు ఆవకాయ, చిత్రాన్నం. మీకు నా టేస్ట్ ఆల్రెడీ తెలుసు. ఫాలోయింగ్ సిన్స్ సో మెనీ ఇయర్స్ మేడం. వెయిటింగ్ ఫర్ దిస్ మూమెంట్. తెలుసుకోపోతే ఎట్లా? మీ ఇష్టాలు అన్నీ తెలుసుకొని ఐటమ్సే ఆర్డర్ ఇచ్చాం మేడం. Okay, very good. అండ్ మార్నింగ్ పులిహార మేడం, ఆఫ్టర్నూన్ ముద్దపప్పు ఆవకాయ రైస్. ఓకే, ఈవినింగ్ టైం ఆలు ఇది. ఇక నైట్ టైం లేట్ నైట్ అయింది అనుకోండి, ఇక బిర్యానీ. Wow, excellent diet. మేడం డిన్నర్ మై ఫస్ట్. It is spread.
king size spread. కింగ్స్ టేస్టీ స్ప్రెడ్ విత్ టేస్టీ తేజ మేడం. దిస్ ఈస్ మై ఫస్ట్ డిన్నర్. This is నాది రెండు టుమారో బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. లేదు వీ హ్యావ్ టు టేస్ట్ ఎవ్రీ ఐటమ్ హియర్. Okay, done, అండ్ done. చాలా బాగుంది ఇది. ఎందుకంటే ఇక్కడ కడలీలో వెజ్తో పాటు నాన్ వెజ్ కూడా ఫేమస్. మీరు నాన్ వెజ్ తిన్నారని ఓన్లీ వెజ్ తెప్పించాను. మీరు వెళ్ళిపోయిన తర్వాత నా సెకండ్ డిన్నర్ నాన్ వెజ్. Okay, done. అండ్ ఫస్ట్ మేడం మీకు ఇది మీకు ఇష్టమైన Wow. Looks very good, huh? చూస్తానికి బాగుంది. 1 items ఫర్ యూ. This sauce is what? Can I have little? ఫుల్లీ హ్యావ్ మేడం. So which is your favorite restaurant? ఫేవరెట్ ఫుడ్ అడిగితే చెప్తాను మేడం. ఫేవరెట్ ఫుడ్ రీసెంట్ టైమ్స్లో నల్లి గోష్ బిర్యానీ మేడం. నల్లి గోష్ మటన్ బిర్యానీ దట్ ఈస్ సూపర్ మేడం. అండ్ ఎవర్ గ్రీన్ ఈజ్ ఆలు. మా అమ్మ చేసిన ఆవులు ఎట్లాగైనా చేయని మా అమ్మ చేస్తే నెక్స్ట్ లెవెల్. ఆలు అండ్ సాంబార్ మిక్స్ Wow, నెక్స్ట్ లెవెల్ చేసిద్ది మా అమ్మ. అట్లా ఈరోజు ఇది చేసి చాలా బాగుంది, huh? పన్నీర్ టిక్కా సూపర్ మేడం. ఇప్పుడు మన సత్యభామ దగ్గరికి వస్తే యాక్షన్ సీక్వెన్స్ చూశాను మేడం. యాక్షన్ సీక్వెన్స్ దట్ టు వితౌట్ బాడీ డబుల్ మీరే మొత్తం చేశారని చెప్పి కూడా విన్నాను. అవునండి. నాకు అనిపించింది బేసిక్గా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న హీరోయిన్లు కూడా బాడీ డబుల్ అంటే ఓకే యాక్సెప్ట్ చేసేస్తామని అన్నారు. ఇప్పుడు మీరు అడిగితే ఆబ్వియస్లీ మీరు చేయొచ్చు. అంత రిస్క్ ఎందుకు తీసుకున్నారు? నాకు నా కోసం రీఇన్వెన్షన్ చాలా ఇష్టం. ఇప్పుడు నేను ఒక స్టేజ్లో ఉన్నాను వేర్ ఐ ఫీల్ ఐ వాంట్ టు డూ డిఫరెంట్ థింగ్స్. డిఫరెంట్ క్యారెక్టర్స్ ట్రై చేయాలి, డిఫరెంట్ కొత్త సినిమా ట్రై చేయాలి. చాలా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ కావాలి నాకు. లక్కలీగా ఆ టైంలో నాకు సత్యభామ స్క్రిప్ట్ దొరికింది. అండ్ శశి గారు హిజ్ ఎంటైర్ టీమ్ అంత స్టోరీ నరేషన్ చెప్పిన టైంలో ఐ లవ్డ్ ఇట్. రైట్ దేర్ అండ్ దెన్ ఐ వాజ్ లైక్ ఐ ఆమ్ 100% డూయింగ్ ఇట్, కన్ఫర్మ్డ్. I've always wanted to try action as a genre. ఇప్పుడు ఛాన్స్ దొరికితే ఐ వాజ్ లైక్ దిస్ ఇస్ పర్ఫెక్ట్. ఐ లైక్ ద టీమ్, స్క్రిప్ట్ చాలా బాగుంది, యాక్షన్ కూడా ఉంది. దిస్ ఇస్ పర్ఫెక్ట్. రిస్క్ చేస్తారు. ఇట్స్ వర్త్ ఇట్ కదా. ట్రైలర్లో చూస్తేనే మాకు అనిపించింది మేడం. పైన కొడుతున్నారు ఓ అమ్మ కాజల్ గారి. నేను 2 సార్లు మళ్ళీ ఫాస్ట్ ఫార్వర్డ్ చేసిన మేడం ఫిక్స్ అనుకున్నాను. కానీ చాలా చాలా కష్టం. అదే అందుకే అడిగాను. ఇట్ వాజ్ రియలీ డిఫికల్ట్. చాలా ఛాలెంజింగ్ ఉంది. ఫైటింగ్ లో అయ్యి అంత స్టంట్స్ నేను అదే చెప్పారు నాకు. నేను అడిగాను దాని గురించి. మేడం గారు ఓన్ గా చేశారంటే నేను షాక్. ఓయమ్మ మేడం గారు ఎందుకు ఇంత రిస్క్ చేశారు, నేను అదే అడుగుదాం అనుకున్నాను మిమ్మల్ని. అందుకే అడిగాను మిమ్మల్ని. బట్ మీరు నచ్చి చేశారు అని చెప్తారు. రిస్క్ లో ఫన్ ఉంది కదా. రిస్క్ లో ఫన్ ఉంది, ఓకే, ఏం కాలేదు కాబట్టి ఫన్ ఉందండి. నెక్స్ట్ మై సజెషన్ మేడం యాజ్ ఎ ఫ్యాన్ గా చెప్పండి. డోంట్ ట్రై దిస్ రిస్క్ నెక్స్ట్ టైం. ఓకే, డన్. చేస్తారు మీరు, ఆ జానర్ టచ్ చేశారు చేయండి. రిస్క్ వద్దు మనకి. సరే, డన్. నెక్స్ట్ మీకోసం కాజల్ కోసం కజ్జికాయలు, మష్రూమ్ కజ్జికాయలు. యూనో కజ్జికాయలు రావట్లేదే. సే అంటే కజ్జికాయలు ఈజ్ ఎ స్వీట్ మేడం. దట్ ఆంధ్రా స్టైల్ చాలా ఫేమస్. ఇప్పుడు దీంట్లో మీకు ఏం చేశారంటే ఒకటి తీసుకోండి, మష్రూమ్ పెట్టారు లోపల. మష్రూమ్ కజ్జికాయలు. ఓకే, మీ కాజల్ గారు ఇచ్చిన కజ్జికాయలు ఓకే, డన్. టేస్ట్ చేస్తాం దీన్ని. లోపల మష్రూమ్ ఉంటుంది మేడం. సో ఇది స్వీట్ కాదు, సేవరీ. స్నో స్వీట్. సూపర్, చాలా బాగుంది. ఓ వావ్. మా కడలి, థ్యాంక్ యూ సో మచ్. ఏదో సమోసం మష్రూమ్ మేడం లోపల. సూపర్ ఉంది కదా. నేను మష్రూమ్ని డిఫరెంట్ షేడ్స్లో తిన్నా కానీ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇంత డిఫరెంట్లో ట్రై చేయడం. బార్ వన్ పేరు మర్చిపోయాను మేడం. రెండు తీసుకుంటా. బార్ వన్ ఆలు కాదు. దెన్ టేస్ట్ అండ్ టెల్ మీ వాట్ ఈస్ దట్. ఏంటండి బార్ వన్ మష్రూమ్. ఇది కూడా మష్రూమేనా అన్న? మీకు ఓన్లీ మష్రూమ్సే మొత్తం పెట్టారు మేడం వీళ్ళు. బికాస్ టెక్స్చర్ ఇస్ లైక్ నాన్ వెజిటేరియన్. ఓహో, ఆ ఫీల్ వస్తుందనే వాళ్ళు నా కోసం పెట్టారు. వీళ్ళు నాన్ వెజ్ అండ్ ప్యూర్ వెజ్ వీడియో చేయడం ఆఫ్టర్ సో మెనీ వీడియోస్ ఈజ్ ద ఫస్ట్ టైం. యమ్మీ. బట్ మీతో తింటుంటే వెజ్ కూడా నాన్ వెజ్ అంత కిక్ ఇస్తుంది మేడం. ఈరోజు చాలా బాగుంది. సో గుడ్ లుక్.
లుకింగ్ వైజ్ అండ్ టేస్టింగ్ వైజ్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు దాకా తిన్న ఐటమ్స్ మీకు ఏది నచ్చింది మేడం ఈ స్టార్టర్స్లో? విచ్ యూ లైక్ ద మోస్ట్? ఇది చాలా బాగుంది. పేరేంటి? కాజల్ కజ్జికాయ. మష్రూమ్ కజ్జికాయ. సరే, ఇది నా ఫేవరెట్. గజ్జికాయ కాదు మేడం, కజ్జికాయ. కజ్జికాయ. మష్రూమ్ కజ్జికాయ. వెరీ నైస్. దిస్ వీ డిడ్ంట్ ట్రై తేజ. వి విల్. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ట్రై చేద్దాం. థ్యాంక్ యూ కడాలి. కాడాలి చెప్పు. కాడాలి. ఎస్, కదలి కాదు, కాడాలి. మేడం గారు నాకు తెలుగు నేర్పిస్తున్నారు. ఓకే, కాడాలిలో ఉన్నాం మేము. దానండి నెక్స్ట్ ఇది ఫైనల్ ఐటమ్. మనం ఇది ఆ రాడిష్ కట్లెట్ అది ఒకటి ట్రై చేద్దాం. వావ్, వెరీ ఇంట్రెస్టింగ్. ఫస్ట్ దిస్ వన్ మేడం. ఇది టాకో లాగా. అన్నా టాకో. ఓకే, నేను చెప్పాను కదా, టాకో ఇండియన్ స్టైల్ టాకో. కేసడియా. వావ్, చాలా బాగుంది. నాకు ఈ స్టైల్ లాగా ఫ్యూజన్ ఫుడ్ చాలా ఇష్టం. ఇండియన్ ఫుడ్ విత్ ట్విస్ట్. ఎస్. థ్యాంక్ యూ అండి. ఓ సారీ. ఏమండి ఇదేంటి కట్లెట్, రాడిష్ కట్లెట్. మీకు తెలుసా రాడిష్ చాలా బాగుంది కోలన్ కోసం. దీనికోసం కోలన్ అంటే కూళ్ళ కోలన్ ఏంటి మేడం? ఒక ఆర్గన్. అవును, మనకు వెయిట్ నుంచి లోపల ఏముంటే తెలీదు మేడం. బేసిక్గా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను మేడం. మీరు ఈ ప్రమోషన్స్ అయిన తర్వాత హైదరాబాద్ వీడ్చి వెళ్ళకూడదు మేడం. స్టే ఇన్ హైదరాబాద్ ఓన్లీ. ఐ ఫీల్ లైక్ సీరియస్లీ ఐ రియలీ వాంట్ టు. ఎందుకంటే బట్ ఆల్రెడీ హైదరాబాద్ నా సెకండ్ హోమ్. ఎందుకంటే ఇప్పుడు మేక్ ఇట్ మై ఫస్ట్ హోమ్ కదా. అవును, పెట్టేసుకోండి. ఎందుకంటే హాట్ సమ్మర్ కూడా కూల్ చేసింది తెలుసా మీ ప్రెజెన్స్. ఎండలో వేడెక్కిపోయినాయి మొన్నటి దాకా. ప్రమోషన్ స్టార్ట్ చేశారు, మొత్తం చల్లబడిపోయాడు సూర్యుడు. మీ దెబ్బకి అందుకని ఇక్కడే ఉన్నాను నేను హ్యాపీ. అబ్బా మేడం, బేసిక్గా మిమ్మల్ని అడగాలని చాలా క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యా. ఒక్కొక్క ఐటమ్ తింటా ఉంటే ఈ టేస్ట్కి క్వశ్చన్ మర్చిపోతున్నా మేడం. ఇట్స్ ఓకే, ఎంజాయ్ యువర్ సెల్ఫ్. తర్వాత మాట్లాడుతున్నాను. లేదు, తర్వాత మీరు మళ్ళీ దొరకరు. నేను చూసేస్తాను, నేను అడిగేస్తాను. ఇది చాలా బాగుంది కానీ ఆయిల్ ఎక్కువ. ఒకటి మేడం గారు హీరోయిన్ అయిపోయారు కాబట్టి వాళ్ళంటి వాళ్ళు బ్రతికిపోయారు. పొరపాటున ఫుడ్ బ్లాగర్ అయ్యారు అనుకోండి, అయిపోయారు మామూలు. నేను సినిమా గురించి మాట్లాడదామన్నా మేడం గారు ఫుడ్ గురించే మాట్లాడేస్తున్నారు. ఏది ఉంటే అదే చేస్తున్నారు. ఓకే, మన సినిమా ఇప్పుడు నన్ను హీరోయిన్ కానీ వాళ్ళు ఒప్పుకుంటారు, అది కష్టం. ట్రై చేయొచ్చు, వదిలే ఇప్పుడు వదిలే. కానీ స్పెషల్ సాంగ్స్ అట్లాంటివి అని ఉంటే నేను లేడీ గడప్స్ కొనేసాను మేడం. ఇన్ టీవీ షోస్ జబర్దస్త్ షోలే లేడీ గెటప్స్ ఆల్మోస్ట్ 200+ లేడీస్ గెటప్స్. గెటప్ చూస్తే ఓ అమ్మ నువ్వా అని తెలుసుకుంటారు. వద్దులే కానీ. ఓకే, మన సత్యభామ మూవీ రిలీజ్ అవుతుందండి. బేసిక్గా మీరు రెగ్యులర్గా ఇప్పుడు జరిగే ఇంటర్వ్యూలో అందరూ అడుగుంటారు, నాకు ఈ సినిమా చూడాలి అని చెప్పి ప్రమోషన్ చేస్తున్నారు, కాజల్ గారు చెబుతున్నారు, మేము ఎందుకు చూడాలి అని చెప్పి మా సబ్స్క్రైబర్ ఎవరైనా అడిగితే ఐ వాంట్ 3 reasons ఫ్రమ్ యూ మేడం. నేను ఫస్ట్ టైం లైఫ్లో యాక్షన్ ట్రై చేస్తాను. చాలా హార్డ్ కోర్ యాక్షన్ ఉంది. ప్లీజ్ చూడండి, ఐ విల్ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. రెండో రీజన్, ఇది ఒక ఎమోషనల్ ఫీస్ట్. అలాగే లైక్ దిస్ ఓన్లీ, దిస్ ఇస్ అ ఫీస్ట్. సిమిలర్గా అది ఎమోషనల్ ఫీస్ట్. సో రిలేషన్షిప్స్, సత్యభామకి జర్నీ అంతే చాలా ఇంపార్టెంట్గా ఉంది స్టోరీ కోసం. థర్డ్ రీజన్, నేను నాను. మీ రీజన్స్ చెప్పారు, నా రీజన్ చెప్తాను. యాజ్ ఏ ఆడియన్గా నా ఫస్ట్ రీజన్ కాజల్ అగర్వాల్ గారు ఉన్నారు. మీరు అది థర్డ్ పెట్టుకున్నారు, మేమైతే ఫస్ట్ పెట్టుకున్నాం. అండ్ సెకండ్ది సీరియస్లీ చాలా కొత్త జోనర్ ట్రై చేశారు మీరు, అది చూస్తుంటేనే తెలుస్తుంది. అండ్ మా థర్డ్ రీజన్ వచ్చేప్పటికి ట్రైలర్ అనేది చాలా ప్రామిసింగ్గా ఉంది మేడం, చాలా కొత్తగా ఉంది. ఈ రోజుల్లో మామూలుగా ట్రైలర్ చూస్తే ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన మూవీస్లో మీది ఫస్ట్ రోలోనే ఉంది. సీరియస్లీ ట్రైలర్తో ఇంపాక్ట్, అరే ఇది చూడాలరా అనిపించేంత ప్రామిసింగ్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఫాస్ట్ పేస్డ్ ఉంది, థ్రిల్లర్ కూడా ఉంది. బట్ రిలీజ్ ఆఫ్ యువర్ సీట్. నేను టీజర్ చూశాను, ట్రైలర్ చూశాను. అండ్ ఒకటి మీకు బర్త్డే కోసం ఒక వీడియో రిలీజ్ అయింది. పోలీసు కొడతామంటే మీరు వెళ్తారు, జస్ట్ ఒక 2 దెబ్బలు. అందులోనే సీరియస్లీ ఒక హీరోయిజం కనబడిందండి. చాలా కమర్షియల్ ఆస్పెక్ట్ ఉంది, అది చాలా బాగా నచ్చింది. ఇంత కొత్తగా ప్రజెంట్ చేశారు కాబట్టి తెలుగువాడిని ఎవరైనా కొత్తగా ఉండేది ట్రై చేయాలి, చూడాలనుకుంటారు. ఈ 3 reasons ఉన్నాయి చాలు. యాజ్ ఏ ఆడియన్గా నాకు ఈ 3 reasons వల్ల ఆ మూవీ చూడాలనిపిస్తుంది. డన్ అండి, మనం స్టార్టర్స్తో కంప్లీట్ చేసాం. ఓకే, ఫైనల్గా ఇది ఒకటి మిగిలింది మనకి. కరివేపాకు. I like how you got to the point.
finish. Okay, done now. Chalo, let's eat. ఓ లోటస్ యొక్క రూట్ పెట్టారా ఇదా? Yeah, it's called Kamal Kakdi. అంత నాలెడ్జ్ లేదండి. హిందీలో కమల్ కక్కడి. ఓకే తీసుకోండి మేడం. కమల్ కక్కడి. Yes, very interesting. I love lotus root. Nice, they've mixed Asian కూడా. మొత్తం క్యూజిన్ ఉంది ఇక్కడ నెక్స్ట్ లెవెల్గా. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా సీరియస్లీ కమల్ కక్కడి అని. What, you never had lotus root? నో మేడం Interesting నా చిప్స్ లాగా. చాలా బాగుంది సీరియస్లీ. ఇట్స్ గుడ్. ఐ లవ్ నో స్టార్టర్స్ అయితే మేము కంప్లీట్ చేసాం. నాకు ఈ స్టార్టర్స్లో బాగా నచ్చింది మష్రూమ్ కాయలో, మష్రూమ్ గజ్జికాయలు అండ్ దిస్ వన్ మేడం. Even I like these two. మీది అరుణ్నా ఏంటో టేస్ట్ మిస్ అవుతుంది అబ్బా. ఓకే Third is I like this. ఇదా ఇది ఓకే మీకు 3. నాకు ఇది నచ్చిందండి ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నా కాబట్టి. అండ్ ఐ మీన్ స్టార్టర్స్ అయిపోయింది మేడం. నెక్స్ట్ మెయిన్ కోర్స్లో అటాక్ చేద్దామా? Dude, damn nice na. I'm really enjoying myself. What a cool interview. Why you didn't make me do an interview with him before? అరే రే ఇది రోజు ఏంట్రా? నా పొలంలో మొలకలు సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. Basic గా నేను ఒక పెద్ద foodie. As you can see, యూ ఆర్ ఎంజాయింగ్. very much. Come, let's have half. మీరే చేయండి ఇదిగోండి. హ్యాపీ బర్త్డే కాజల్. అప్పుడు ఎటు కట్ చేయలేదు కనీసం ఇడియాపని కట్ చేయలేదు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే. అబ్బా ఎంత అదృష్టం ఇడియాప ఉంది. రండి మేడం Oh gosh. అలాగే చేయండి. బ్రేకప్ చేసుకుందాం ఇక రాదు. Done. అండ్ దాంట్లోకి స్పెషల్ కూరగాయల కుర్మా మేడం. Ooh, wow. ఆల్ మిక్స్ వెజిటబుల్స్ కొంచెమే. Thank you. బట్ ఒక వెజిటబుల్ వచ్చింది మేడం, మిగిలినవి సరే నేను వేసుకుంటాను. మీరు తీసుకోండి. అది బేసిక్గా మనకి ఇది కేరళ స్టైల్ ఉంది. మనకి హైదరాబాద్లో చాలా రేర్ ప్లేసెస్లో దొరికింది. And good authentic. ఎస్ మ్యామ్. నాకు ఇది ఇడియప్పం చాలా ఇష్టం. అప్పం ఇడియప్పం రెండు. డామ్ గుడ్. సీరియస్లీ నాకు ఇటీవల కర్రీ చాలా బాగుంది. ఎగ్జాక్ట్లీ. చెఫ్ ఎవరో కానీ సూపర్ అయ్యా నువ్వు. మేడం ఇప్పుడు దాకా మీరు ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యూజిన్స్ ట్రై చేశారు ఫుడ్లో? వెళ్ళి ప్రతి చోట ట్రై చేస్తూనే ఉంటారు. బాగా మీకు నచ్చిన క్యూజిన్ ఏంటి? అదే నాకు ఏషియన్ ఫుడ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏషియన్ ఫుడ్ చాలా నచ్చింది. జాపనీస్ sushi కానీ వెజిటేరియన్. I used to eat non-veg but now I fully stopped it. Previously used to eat. Any particular reason to stop non-veg? Don't feel like it. Just generally from inside I don't feel like eating it. Okay. ఏమీ రీజన్ లేదు. either devotional గానా లేకపోతే అట్లా ఏం లేదు, జస్ట్ లైక్ దట్. కోవిడ్ లో didn't feel like eating. నా ఇంట్లో నా అమ్మ ఇంట్లో యాక్చువల్లీ ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ ఇస్ కుక్డ్. Oh, okay. My grandmother is full on. She what is it called? Naku pair. మీరు చెప్పండి దాని ఇంగ్లీష్ చెప్పండి, తెలుగులో చెప్తా. My grandmother doesn't eat onion and garlic also. ఓకే అంత ఇదిగా. మరి మీకు నాన్ వెజ్ ఎలా అలవాటు అయింది? Because we used to eat outside. But ఇంట్లో అల్లం వెల్లుల్లి కూడా వాడరంట. But now my husband Naku he always tells me that when he used to know me earlier, I used to eat everything. Ippudu pelli tarvata I don't eat anything. So he's like, ఏంటది మోసం? అయితే మీరు మోసం చేశారు. కాజల్ అగర్వాల్ వాళ్ళ భర్త గారిని మోసం చేశారు. ఇది సభాముఖంగా మీరు పాపం అన్ని తింటారని చెప్పి ఆయన ఇది చేయరు. ఒకవేళ మేడం ఈ క్వశ్చన్ అడగాల్సింది, నేను అప్పుడు మానేసి ఉంటే చేసుకునేవాడు అని చెప్పి అడగాల్సింది అప్పుడు. గుడ్ ఐడియా. నెక్స్ట్ టైం ఇప్పుడు వెళ్ళి ట్రై చేయండి. ఇటు ఉన్నారా కదా, నేను ప్రీవియస్లీ నేను మానేసి ఉంటే ఏంటి నీకు ఇదేంటి అని అడగండి. డన్. డన్. సూపర్. ఇదైతే నెక్స్ట్ మేడం ఇక్కడ మనకి ముద్దపప్పు ఆవకాయ. సరే అదో ఫస్ట్ ఏ ట్రై చేద్దాం మేడం. ఓకే. విచ్ వన్ యూ? One spoon. Let's try this. ముద్దపప్పు ఆవకాయ. షూర్, ఐ విల్ కంప్లీట్ దిస్ అండ్ ఐ విల్ ట్రై. You take your time. కావాల్సిన టైం Enjoy. ఆబ్వియస్లీ. నేను ఏమీ హరీలో లేదు. ఈ ఇంటర్వ్యూ చాలా బాగుంది. అనా చాలా. అన్నా ఇంకో 2 ఐటమ్స్ తీసుకురండి అన్న. దో తేజ, దో టేస్టీ తేజ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నెక్స్ట్ ముద్దపప్పు ఆవకాయ. బాబా చూస్తుంటే ఇట్ ఈస్ టెంప్టింగ్.
అండ్ దట్టు ఇందాక మీరు ముద్దబాబుకి నా ఫేవరెట్ అన్నారు కదా. You have first. Okay. Ladies first. లేడీస్ అవర్ ప్రిన్సెస్ ఫస్ట్. Okay. Thank you. దట్స్ ఇట్. మళ్ళీ ఏంటి మళ్ళీ తీసుకుందాం. తీసుకున్నా. నేను మళ్ళీ లేదు మేడం, ఒకేసారికి టీ తీసుకుంటా. ముద్దపప్పు మర్చిపోయా మేడం, అసలు మీరు నా ఛానల్కి వస్తున్నారని చెప్పి కమ్యూనిటీ పోస్ట్ పెట్టా. ఐఎమ్ డూయింగ్ ఏ వీడియో విత్ కాజల్ అగర్వాల్ గారు, షూట్ ఎవర్ క్వశ్చన్స్ అని. మిమ్మల్ని చాలామంది అభిమానించే వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని డైరెక్ట్ కలవలేకపోతారు. వాళ్ళు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడిగారు, ఇదిగోండి ఇది పెట్టినాను, జస్ట్ 2 hours బ్యాక్ అయిపోతుంది. వావ్, ఐ లైక్ యూ ఇన్ ట్రెడిషనల్ లుక్ మేడం, చాలా బాగుంటారు మీరు. థ్యాంక్ యూ అండి. అందుకే నేను ఆ ఫోటో కూడా అదే పెట్టుకున్నాను. సబ్స్క్రైబర్స్ మీరు అడిగిన క్వశ్చన్స్ మేడం గారిని అడుగుతున్నాను. ప్లీజ్ ఆస్క్ వైల్ ఐ యామ్ హ్యాపీలీ ఈటింగ్ గైస్. ఫస్ట్ క్వశ్చన్ సత్యభామ గురించి అడిగారు మేడం. సత్యభామ మూవీ నుంచి మేమే ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఒక కొత్త 2.0 వర్జన్ ఆఫ్ కాజల్ అగర్వాల్. కాజల్ 2.0 ఇస్ లోడింగ్ ఇన్ సత్యభామ. ఒక చాలా యాక్షన్ ప్యాక్డ్ ఫిల్మ్, ఎడ్జ్ ఆఫ్ ద సీట్, థ్రిల్లర్ ఉంది కానీ చాలా ఎమోషన్స్ ఉన్నాయి, అండ్ పర్ఫెక్ట్ ప్యాకేజ్ ఉంది. సో ప్లీజ్ గో అండ్ వాచ్ ఓన్లీ ఇన్ థియేటర్స్. మేడం, హౌ వాజ్ యువర్ లైఫ్ ఆఫ్టర్ మ్యారేజ్? చాలా బాగుంది. చాలా బాగుంది, మాకే బాగాలేదు. లిసన్ యూ హ్యావ్ టు ఫీల్ హ్యాపీ ఫర్ మీ, ఓకే? ఆబ్వియస్లీ అండి, భలేవాడు. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. మంచి ఊపు మీద ఉన్నాను ఇందా నుంచి నేను, మీకు అర్థం కావట్లేదేమో. బేసిక్గా నా వీడియో ఎప్పుడు 1.5x ఉంటుంది, ఈరోజు 2.5x ఉంది. ఊపు పెరిగిపోయింది మేడం. వావ్, వెరీ గుడ్. మేడం గారు, వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ మూవీస్ ఇన్ తెలుగు. సరే, దిస్ ఈజ్ ఫ్రమ్ యువర్ వన్ ఆఫ్ యువర్ ఫాలోవర్ వంశీ గారంట. ఓకే అండి, అడిగాను. డన్ గైస్, డన్. ఐ నో కొంచెం డిసపియర్ అయ్యాను కదా. సరే, ఇప్పుడు కాదు, ఐ విల్ నౌ మేక్ అ ప్రాపర్ అటెంప్ట్. నౌ అపియర్. ఐ విల్ రీఅపియర్. డిసపియర్ ఉండదు, ఇప్పుడు నుంచి అపియరే. మేడం, మేము మీ మీద అలిగాము మేడం. అంటే అలిగామంటే ఏమన్నా అలిగాము అర్థమైందా? వీఆర్ ఇంగ్లీష్లో చెప్పండి అని ఎవరన్నా అలిగారు. ఎందుకు మీరు అంటే మ్యారేజ్కి పిలవలేదంట. సారీ అండి, కోవిడ్ టైం ఉన్నారా, ఆ టైంలో ఓన్లీ 50 guests అలౌడ్. 25 నా సైడ్లో, 25 నా హస్బెండ్ సైడ్లో. నా పెద్ద ఫ్యామిలీ ఉంది, కానీ ఎవ్రీ వన్ కుడెంట్ ఈవెన్ మేక్ ఇట్. రీజన్ ఉంది, దానికి ఇబ్బంది ఏమి లేదు. నెక్స్ట్, వాట్ ఈజ్ యువర్ బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్? అండ్ ఎప్పుడు మీ ఫేస్ మీద స్మైల్ ఉంటానే ఉంటుంది. హౌ యు ఆర్ మెయింటైనింగ్ దట్ స్మైల్ అడిగారు. ఇదిగోండి. ఓకే, కానీ ట్రైన్ ఎప్పుడు చూసినా ఎవరు ప్లెజెంట్ స్మైల్ ఇస్తూనే ఉంటారు మేడం. సీరియస్లీ, అది సో మచ్ ఆఫ్ పాజిటివ్. అది థ్యాంక్ యూ, కానీ ఐఎమ్ నాట్ రియల్లీ డూయింగ్ ఎనీథింగ్ టు మెయింటైన్ ఇట్. లోపలికి హ్యాపీనెస్ ఉంది, గో విత్ ద ఫ్లో, అండ్ ఆ హ్యాపీ ఫేస్ మీద కనబడుతుంది. జస్ట్ స్టే హ్యాపీ గైస్ అండ్ ఈట్ గుడ్ ఫుడ్. అరే, ప్రైమరీ రీజన్. హెల్దీ ఫుడ్ తింటే హెల్దీ స్మైల్. హెల్దీ కానీ యమ్మీ ఫుడ్ కావాలి. Number 1 reason. What was the other question? Smile. స్మైల్. మీ ఫేస్ చూస్తే ఎప్పుడు స్మైల్ ఉంటానే ఉంటుంది. ఎన్ని హర్డల్స్, ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నా ఫేస్ మీద స్మైల్ ఎలా మెయింటైన్ చేస్తారు అని అడిగారు. Very sweet of you. But I just feel like smiling. అంతే, From inside it comes. ఇన్సైడ్లోనే వచ్చింది. ఓకే మేడం, ఐ మీన్ ఇండస్ట్రీలో ఇది నా పర్సనల్ క్వశ్చన్. పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. పాజిటివ్స్ వచ్చినప్పుడు చాలా ఇదిగానే ఉంటుంది, నెగిటివ్స్ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేసేవాళ్ళు? బికాజ్ ఇది తెలుసుకోవాలి చాలామంది. ఎందుకంటే నాకు తెలిసిన కొంతమంది అప్కమింగ్ హీరోయిన్స్ కానీ వీళ్ళు ఉన్నారు, ఐ మీన్ ట్రైయింగ్ చాలామంది ఉన్నారు. కొంతమంది డిమోటివేట్ అయిపోతాం, డిప్రెషన్లోకి వెళ్తున్నారు మేడం. నేను అది చూశాను పర్సనల్గా. మీ ఎక్స్పీరియన్స్ తోటి మీరు అటువంటి నెగిటివ్ ఫేజ్ని ఎలా ఓవర్కమ్ చేశారు, ఒకవేళ నెగిటివిటీని? సో నా ఎక్స్పీరియన్స్లో చెప్తాను. Yes. So I talk to my immediate family and friends. ఏమీ ప్రాబ్లం ఉంది నేను డిస్కస్ చేస్తాను. I don't keep it inside my heart and then later feel bad. ఇది కాదు. On the spot ఎప్పుడు ఉంటే అప్పుడు address it and finish the matter. Second, whatever your problem is, try to solve it. Try to find a solution. Don't brood in the sadness of it. మీకు అర్థమైంది. డోంట్ బ్రూడ్. మీకు ఒకసారి చెప్పండి, ఓకే, క్లియర్గా. డోంట్ బ్రూడ్ ఇన్ దాట్ బికాస్ దాట్స్ ఓన్లీ వేస్ట్ ఆఫ్ టైం. దాంట్లోనే ఉండకుండా దాని నుంచి ఓవర్కమ్ అవ్వండి అని చెబుతున్నారు. ట్రై టు ఫైండ్ అ కన్స్ట్రక్టివ్ సొల్యూషన్. దెన్ ఇఫ్ చాలా పెద్ద ప్రాబ్లం ఉంది, మీకు చాలా కన్ఫ్యూజన్ ఉన్నాయి,
ఇట్స్ ఓకే, యూ కెన్ సీక్ హెల్ప్. ప్రొఫెషనల్తో హెల్ప్ తీసుకోండి. తీసుకోవచ్చు. సో ఇట్స్ ఓకే టు డూ దాట్. యునో ఏమీ షేమ్ లేదు, ఏమీ డిస్గ్రేస్ లేదు. ఇట్స్ ఓకే. అండ్ డూ థింగ్స్ దట్ మేక్ యూ హ్యాపీ. సూపర్. ఎక్సర్సైజ్, ఫెరోమోన్స్ అండ్ డోపమీన్ చాలా హిట్ అయింది. యూ విల్ హ్యావ్ అ గ్రేట్ డే. Follow a discipline, follow a routine, find hobbies, try to do different things. టేస్టీ వీడియోస్ చూడండి. Go and try good food. Go by Teja's recommendations, you will enjoy the food also. Then just ignore people who speak rubbish. షూర్. సూపర్ సూపర్. అంతే. రియల్లీ దిస్ ఈజ్, ఎందుకంటే మీ యొక్క ఎక్స్పీరియన్స్ తెలుసుకోవాలి మేడం. మీరు ఎట్లా వచ్చారు ఓవర్కమ్ అనేది మేడం. వంగి బాద్. వంగి బాత్ అంటే what's వంగి? వంగి మీన్స్ వంకాయ మేడం, అంతేనా? బ్రింజాల్. బ్రింజాల్. వంగి బాత్ మీన్స్ దిస్ ఈజ్ వంగి బాత్. ఇప్పుడు నాకు అర్థమైంది. వంగి బాత్ అంటే వంకాయ బాత్ అండ్ రైస్. అంటే టమోటా బాత్ నాకు వంగి బాత్. నేను ఇప్పుడు దాకా ఎప్పుడు ట్రై చేయలేదండి బాబు. ఓకే. నాకు తెలిసి వీళ్ళు వంకాయ కూర ఉండేసి అన్నంలో కలిపేసి ఇచ్చేసారు అనుకుంటా. అదే వంగి బాత్. లుక్స్ వెరీ గుడ్. సీరియస్లీ లుక్స్కే చాలా బాగుంది. తింటే ఇంకా బాగుంది మేడం. ఓకే, నేను ట్రై చేస్తాను. ట్రై చేయండి. మిక్స్డ్ ఫ్లేవర్సా మేడం? మిక్స్డ్ ఫీలింగ్స్ వచ్చినాయి మీ ఫేస్లో, అందుకని అడిగా. ఇంట్రెస్టింగ్ కదా? డిఫరెంట్ ఫ్లేవర్ ఎస్, బట్ స్పైసీ. స్పైసీ. సరిపడా మేడం. వన్ ఆఫ్ ద బెస్ట్ చైల్డ్హుడ్ మెమరీ మేడం ఇది. ఇది తలుచుకున్నప్పుడల్లా నా ఫేస్లో నవ్వు వస్తుంది. ఐ ఫీల్ సో హ్యాపీ బై రిమైనింగ్ దీస్ సీన్స్ ఆర్ దీస్ ఇన్సిడెంట్స్ అనేది మూమెంట్ ఏమన్నా. Okay, so believe it or not, most of my childhood memories are centered around food. ఏంటిది అక్కడ కనెక్ట్ అయిపోతున్నాయి ఏంటి? Exactly. So, ఒక నిమిషం, ఇది చాలా స్పైసీ. ఒక నిమిషం. అవును, నిజంగా స్పైసీ అనిపించింది నాకు కూడా. వంగి బాత్. So, when I was younger, like about 5-6 years old, I remember my early memories was with my grandfather. My father's father. We used to sit together, and it was mango season, Alfonso season. కరెక్ట్ సీజన్. My sister, my grandfather, and I used to sit like a team meeting. Mangoes, fresh mangoes used to come. Round table conference. Yes, and we did not even wait for the mango to get cut. Direct open, choose, have fun. Okay, వెళ్ళేటప్పుడు ఒక మామిడికాయ. Mango used to be all over us, but we used to love it. సూపర్ మేడం. ఇప్పుడు వెళ్ళేటప్పుడు అలాంటి మామిడికాయలు తీసుకొస్తా. యాస్ చీజ్ గ్రాండ్ ఫాదర్ డాటర్ గ్రాండ్ డాటర్ మేము వాళ్ళ మీద కూర్చోబెట్టి ఇక్కడే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ మ్యాంగోస్ని ఎంజాయ్ చేద్దాం. నెక్స్ట్ అది అయిపోయింది. ఇది ఆవకాయ వెజ్ పలావా అమ్మా, ఇది స్పైసీగా ఉన్నాయా? మండుతున్నట్టుంది మేడం. అండ్ ఫైనల్ ఐటమ్ ఆఫ్ ద డే ఇడియాప్పం. తీసుకోండి. హ్యాపీ ఎండ్. కేక్ లాగా తీసుకోండి, మొత్తం తీసుకోండి. అది మీకు చిన్నది తీసుకోండి, నాకు పెద్ద. అమ్మా, ఇడియాప్పం పెద్ద కాదు, సేమ్ సైజ్. చలో, లెట్స్ హావ్ లిటిల్ గ్రేవీ విత్ దిస్. ఎస్ మ్యామ్, అప్పుడే బాగుంటుంది. అయితే చిన్నప్పుడు కూడా మీరు మొత్తం ఫుడ్తో రిలేట్ అయి ఉంటుంది. రియల్లీ? మీ యొక్క మెమరీస్. నా మెమరీస్ అంతా ఫుడ్లో. నా ఫ్యామిలీ ఈజ్ అ ఫుడీ ఫ్యామిలీ. ఇప్పుడే కదా మాకు తెలిసింది, ఇప్పటిదాకా మాకు తెలియదు అసలు. మీరు కూడా ఫుడీ అని తెలియదు. అండ్ ఇది కూడా ఇందాక మీరు చెప్పారు కదా మీ డైట్. సూపర్. You know, I've always wondered, why do people get zoomed into at weddings when they are only eating? Notice చేశారా? ఎందుకంటే మేడం చెప్తున్నా, దట్ ఈస్ సాటిస్ఫైయింగ్ మేడం. Exactly. What the hell? అందుకే నేను మా నాన్నని అడిగింది, మరి ఫుడ్ క్లోజులు పెట్టండి రా, మా మొక్కలు కాదు అని చెప్పాను. అడిగే అందుకని ఫుడ్ క్లోజెస్ చూసే మనకు కాదు మేడం, చూసే వాళ్ళకి. మనం కూడా ఫుడ్ ఏమన్నా ఎవరైనా తింటున్నా, ఈ క్లోజులు ఉంటున్నా కానీ వీళ్ళు చూస్తాం. అదే తెలియని సాటిస్ఫాక్షన్, ఎందుకో తెలియదు. మేడం, ఇడియాప్పం కూడా ఫస్ట్ టైం నేను తింటాం. What? రెగ్యులర్గా You don't eat idiyappam? ఇడియాప్పం తినలేదు మేడం. You don't travel to Chennai or Kerala? చెన్నై వెళ్ళాను, కేరళ నెక్స్ట్ వీక్ ప్లానింగ్ ఉంది. బట్ చెన్నైలో ఇడియాప్పం తినలేదు మేడం. నా ఫేవరెట్.
బట్ ఇట్ ఈస్ గుడ్, సీరియస్లీ గుడ్. ఇడియాపం కన్నా నాకు గ్రేవీ మిక్స్ చాలా బాగుంది. నేను ఇంత బాగుంటుంది అనుకోవాలా. డన్ మ్యామ్. థ్యాంక్ యూ. అండ్ ఫైనల్లీ క్లోజ్ చేసే ముందు నాకు ఒక క్వశ్చన్ అబౌట్ ద మూవీ ఉంది ఫైనల్కి. Yes. అండ్ 31st మూవీ వస్తుంది, మీరేం చెప్పారు? మీరు కొత్తగా ట్రై చేశారు, కొత్త జానర్లో ట్రై చేశారు, కొత్త కాజల్ 2.1 చూడబోతున్నాం, May 31st మూవీ చూడాలని చెప్తున్నారు. ఓకే, వీఆర్ యాక్సెప్ట్ ఎవ్రీథింగ్, మేము యాక్సెప్ట్ అయిపోయాం. బట్ నాకేంటంటే దీని తర్వాత కంటిన్యూస్గా చేయాలి అని చెప్పి మేము అడుగుతున్నాం. దానికి చేస్తాను ఇప్పుడు ఇది తర్వాత. అవునండి, 100% కన్ఫర్మ్ గా. ఇబ్బంది ఏం లేదు, ఇంకొచ్చేస్తా. ఆల్రెడీ స్టోరీస్ నేను అప్రూవ్ చేస్తాను. అండ్ డెఫినెట్ గా ఒక హిందీ ఉంది, ఒక తమిళ్ ఉంది ఇది తర్వాత. Okay, done, ma'am. కానీ అది తర్వాత 100% తెలుగు. నార్మల్గా ఇట్లా కూడా రావాలి అని దానండి. నెక్స్ట్ మీరు చేసే ప్రతి మూవీకి టేస్ట్ ఇది ఫుడ్ వీడియో కూడా ఇవ్వాలి. డన్ నేను బ్లాక్ చేసుకుంటున్నా ఇక్కడే. డన్ 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 అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు టేస్టీ తేజ. అండ్ థ్యాంక్ యూ కడాలి. థ్యాంక్ యూ కడాలి ఫర్ స్ప్రెడింగ్ దిస్ ఆసమ్ టేస్ట్. Thank you guys, loved it. Thank you Tasty Teja, this was so much fun. చాలా చాలా బాగుందండి. అండ్ ఫైనల్గా మేడం 31st అయితే మూవీ వస్తుంది సత్యభామ. మీరు అందరూ దగ్గరలో ఉన్న థియేటర్స్లో చూసేసి ఎప్పటిలాగే మన కాజల్ మేడం గారిని ఎప్పటిలాగే ఆదరించినట్టు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా తెలుగు వాళ్ళు మేడం కొత్తగా వస్తుంది మూవీ, అండ్ కొత్త జానర్లో వస్తుంది, అట్టు మీతో వస్తుంది, తప్పనిసరిగా చూస్తాం మేము అందరం. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ చూడండి, మీ అంత ఫ్యామిలీతో చూడండి. అండ్ ఇప్పుడు నేను ఫుడ్ కోమాలో ఉన్నాను. ఎంజాయ్. ఇంకా ఫుడ్ ట్రాన్స్లోనే ఉన్నారు మేడం. డన్ మేడం. క్లోజ్ చేసే ముందు హౌ ఇస్ ద ఇంటరాక్షన్ విత్ టేస్టీ తేజ? Very nice, so much fun. I've only watched you online, but I've never met you or done this before. Yes, ma'am. But pakka from now on we'll do it all the time. Any new restaurant you have to tell me. Definitely, Okay, definitely. I'll be your food partner. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ కమింగ్ టు టేస్టీ తేజ. సత్యభామ మూవీ వస్తుంది, మనందరం చూద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బై బై. నెక్స్ట్ వీక్ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం.